హరి ఓం. అందరికీ నమస్తే. గతంలో చెప్పుకున్నాం, absence of light is darkness, absence of heat is cold. We always study about light and heat, but not cold and darkness. Similarly, evil does not exist. Actually, it is the absence of love, faith, and belief in God that makes many people to lead evil life. స్వామి వివేకానంద. అది మొన్న చెప్పుకున్నాం. నిన్న చెప్పుకున్న దాంట్లో మన కర్మ, ఆగామి కర్మ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, వీటి యొక్క రిజల్టెంట్ ఫోర్స్ వల్లనే మన జీవితాల్లో వివిధ రకాలైనటువంటి క్రియలు జరుగుతాయి. ఇవి రెండు కూడా ఈ నాస్తికవాదులు లేకపోతే కమ్యూనిస్టులు, హేతువాదులు వీళ్ళు నమ్మరు. ఇప్పుడు సమస్య ఎక్కడొస్తుందంటే, భగవంతుడు లేడు అని చెబుతున్న వాడికి భగవంతుడు లేడు అని 100% నమ్మకం ఉంది. భగవంతుడు లేడన్న నమ్మకంతోనే అతను వాదిస్తున్నాడు. మిగిలిన వాళ్ళకి భగవంతుడు ఉన్నాడు అని ఉన్నప్పటికీ నిజంగా ఉన్నాడా? వాళ్ళు ఈ ప్రశ్నలు అడుగుతున్నారే, నేను నిజంగా కరెక్టేనేమో ఈ ప్రశ్నలు? వాళ్ళు చెప్తున్న దాంట్లో కూడా ఏదో కొంత నిజమున్నే అనిపిస్తుంది. అంటే ఇక్కడ నమ్మకం లేదు కాబట్టి మీకు సందేహాలు కలుస్తున్నాయి. అందుకనే భగవద్గీతలో కృష్ణుడు చెప్పారు, సంశయాత్మ వినశ్యతే. నువ్వు సంశయంతో కనుక ఉన్నట్టయితే నువ్వు జీవితంలో ఏమీ సాధించలేవు. కాబట్టి ఇక్కడ రెండు విషయాలు గమనించాలి. ఒకటి, వివేకానందని వాళ్ళ గురువు అడిగారు, భగవంతుడు అందరిలో ఉంటే ఎందుకు? దానికి సమాధానం మొన్న చెప్పుకున్నాం. రెండవది కర్మ సిద్ధాంతం. ఇది మనం నమ్ముతాం. అయితే దీనికి వెళ్ళే ముందు, అంటే భగవంతుడు ఉన్నాడా నిరూపించాలి కదా, దీనికి వెళ్ళే ముందు స్వామి రామకృష్ణ పరమహంస వారి జీవితంలో ఒక సంఘటన చెప్తాను. మామూలుగా మన దేశం, హిందూ దేశం, ఆధ్యాత్మిక సుసంపన్నమైన దేశం. ఆ రోజున కేవలం మేము తినడానికి పుష్కలంగా తిండి ఉంటే చాలు, కట్టుకోవడానికి బట్ట ఉంటే చాలు, లేకపోతే నివసించడానికి చక్కటి పర్ణశాలలో లేకపోతే భవనాలు ఉంటే చాలు అని మన పూర్వీకులు, మన ఋషులు, మునులు ఎప్పుడే కానీ వాళ్ళు ఆ విధమైన ఆలోచనతో లేరు. వాళ్ళు రెండు రకాలుగా ఆలోచన చేశారు. ఒకటేంటి, ఈ మానవ జన్మ ద్వారా ఇంకాస్త మనం మన జీవితాల్ని ఎలా మెరుగుపరుచుకోవచ్చు, కాబట్టి ఎలాంటి ఆవిష్కరణలు అవసరం, ఈ ఆవిష్కరణల దృష్ట్యా వాళ్ళు తమ తపోశక్తితో అనేక విషయాల్ని గ్రహించి శాస్త్రాల రూపంలో వాళ్ళు మనకు అందజేశారు. ఇంకొకరు ఈ ప్రాపంచికమైన విషయాలన్నిటికీ దూరంగా వెళ్ళిపోయి అతి కష్టాన్ని భరిస్తూ తిండి మానేసి అనేక శారీరక బాధల్ని ఓర్చుకుంటూ మనసును నిగ్రహించుకొని అంతర్ముఖులై అసలు ఈ ప్రపంచాన్ని, సృష్టిని నడిపించే శక్తి ఏదైనా ఉందా, ఉంటే అది ఏంటి, ఆ శక్తికి నాకు సంబంధం ఏంటి, ఈ మానవ జన్మకి లేదా మిగిలిన జీవరాశుల యొక్క జన్మకి మూలం ఏంటి, చనిపోయిన తర్వాత ఈ శరీరం ఏమవుతుంది, ఆత్మ అనేది ఉందా, ఈ ఆత్మకి ఆ పరమాత్మకి సంబంధం ఏంటి, ఈ విధమైనటువంటి జిజ్ఞాసతో వారు తమ ఉన్న భోగాలన్నింటినీ కూడా వదిలేసేసి ఈ దిశగా ప్రయాణం చేశారు. బుద్ధుడిని చూస్తూనే ఉన్నాం, పెద్ద మహారాజు, కానీ తనకున్న సర్వ సౌకర్యాలని అన్నిటినీ వదిలేసి, భార్యను పిల్లాడిని వదిలేసేసి ఆయన
ఆత్మజ్ఞానం కోసం బయటికి వచ్చిన సంగతి, ఆత్మజ్ఞానాన్ని సాధించిన సంగతి మనకి ప్రత్యక్ష ఉదాహరణ. అంటే ఇక్కడ ఏంటి, మెటీరియలిస్టిక్ ఆఫ్ లైఫ్, భౌతికవాదంతో తృప్తి పడకుండా ఇంకా ఏంటి, ఇది సనాతన ధర్మం యొక్క మూల సిద్ధాంతం. దీన్నే ఆత్మజ్ఞానం అంటాం. ఈ ఆత్మజ్ఞానం కోసమే మన ఋషులు మునులు ఎంతో తపస్సు చేశారు, ఎంతో కష్టపడి దాన్ని మనకు అందించారు. కానీ ఈ ఆత్మజ్ఞానాన్ని మనం అందుకోవాలంటే దానికి ఒక పద్ధతి ఉంది. అదేంటో రేపు తెలుసుకుందాం. ఇంతకీ దేవుడు ఉన్నాడా లేదా చూద్దాం. నమస్తే. ఉత్తిష్ట భారత.